హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎస్ స్మార్ట్ స్టడీస్. మన ఛానల్లో ఇంగ్లీష్ మెథడాలజీ వీడియోస్ జరుగుతున్నాయండి. ఫస్ట్ చాప్టర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీనిలో భాగంగా కామెంట్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఆంగ్ల భాషపై ఉన్న ప్రశంసలు, అజంప్షన్స్ ఆన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్, నేచర్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఫోర్త్ టాపిక్ లాంగ్వేజ్ లెర్నింగ్ వర్సెస్ లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ భాష యొక్క చరిత్ర. ఆంగ్ల భాష ఏ విధంగా ఉద్భవించడం జరిగింది, ఎక్కడ పుట్టింది అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ కాల్డ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట దేనిలో పార్ట్గా ఉంది? ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఇండో యూరోపియన్ అనే ఫ్యామిలీలో పార్ట్గా ఉంది. ఇది భాషా కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ భాషా కుటుంబాలలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటిలో లార్జ్ ఫ్యామిలీ అన్నమాట. భాషా కుటుంబాల్లో పెద్ద ఫ్యామిలీ ఏది? ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి సంబంధించిందే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ద ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ సెడ్ టు బీ 3000 years ఓల్డ్. ద ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఉంది కదా, దీనిలో ఏ భాషలు ఉంటాయంటే 3000 years ఎగో అంటే 3000 సంవత్సరాలకు పూర్వం పుట్టినటువంటి భాషలన్నీ కూడా ఈ ఫ్యామిలీలో ఉండడం జరుగుతుంది. ఈజ్ ఆల్సో ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్స్ అండ్ హ్యాస్ మెనీ బ్రాంచెస్. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో చాలా బ్రాంచెస్ కూడా ఉండడం జరిగింది. ఇది లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్స్. ఈ భాషా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లార్జెస్ట్ అన్నమాట. వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఈజ్ జర్మనిక్. ఈ జర్మనిక్ అనేది కూడా దీనిలో ఉన్న ఒక బ్రాంచ్ అనమాట. ఈజ్ వన్ మేజర్ బ్రాంచ్. ఒక పెద్ద బ్రాంచ్ ఏది? జర్మనిక్. ఈ బ్రాంచ్ నుండే ఇంగ్లీష్ అనేది ఆవిర్భవించింది. జర్మనిక్ ఈజ్ వన్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ ఆరిజినేటెడ్. ఇంగ్లీష్ ఈజ్ రిటన్ ఇన్ రోమన్ స్క్రిప్ట్. రోమన్ స్క్రిప్ట్ అంటే లాటిన్ స్క్రిప్ట్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ రాస్తున్నాం కదా, ఇది లాటిన్ స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ అనేది లాటిన్ స్క్రిప్ట్ అన్నా రోమన్ స్క్రిప్ట్ అన్నా ఒకటే. అదర్ బ్రాంచెస్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ బాల్టిక్, సెల్టిక్, స్లావిక్, రోమన్, ఇండో ఇరానియన్. ఇప్పుడు జర్మనిక్ ఎలా అయితే ఒక బ్రాంచో అట్లానే బాల్టిక్, సెల్టిక్, స్లావిక్, రోమన్ అండ్ ఇండో ఇరానియన్ ఆర్ ద అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. సమ్ ఆఫ్ ద వర్డ్స్ సెల్స్ యూజ్డ్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఆంగ్లో సాక్సాన్ భాషలో ఈ సెల్టిక్ వర్డ్స్ అనేవి కొన్ని మిక్స్ అయిపోయినాయి. అవి ఈ రోజుకి కూడా మనం యూసేజ్లో ఉన్నాయి అన్నమాట. ఈ రోజుకి కూడా మనం వాటిని ఉపయోగిస్తున్నాం. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? స్కర్ట్ అండ్ షర్ట్ అనే వర్డ్స్ ఎగ్జాంపుల్స్. దీస్ టూ వర్డ్స్ ఆర్ సెల్టిక్ వర్డ్స్. స్కర్ట్ మీన్స్ బ్లేజర్, జర్కిన్ విచ్ ఆర్ ఇన్ యూస్ ఈవెన్ టుడే. అవి ఈ రోజుకి కూడా ఉపయోగంలో ఉన్నాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్టారికల్ డెవలప్మెంట్ మెయిన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ బి రికగ్నైజ్డ్ ఇన్ 3 periods. 3 periodsలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అభివృద్ధిని మనం గమనించవచ్చు. హిస్టారికల్గా ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఇంగ్లీష్ అంటే 3 periods. వన్ ఈజ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ విచ్ ఈజ్ ఫ్రమ్ 500 AD to 1100 AD అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది 1100 AD నుండి 1500 AD. 1100 AD to 1500 AD వరకు ఉన్న టైం పీరియడ్లో మిడిల్ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయింది. అండ్ ఫైనల్ వన్ అండ్ థర్డ్ వన్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ విచ్ ఈజ్ ఫ్రమ్ 1500 AD టు టిల్ ద డేట్ అంటే ఈ రోజు వరకు ఉన్నది మొత్తం కూడా 1500 AD నుండి మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ కిందకు వస్తుంది. ఫస్ట్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. Old English began with the arrival of the tribe of Angles from South Denmark to occupy British Islands. Old English period ఎప్పుడు స్టార్ట్ అయిందంట? The arrival of the tribe of Angles from South Denmark to occupy British Islands. ఇది డెన్మార్క్ అనుకుంటే డెన్మార్క్లో సౌత్ పార్ట్లో ఉన్నటువంటి యాంగిల్స్ అనే ఒక ట్రైబ్ ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? బ్రిటిష్ ఐలాండ్స్లోకి వెళ్ళి స్థిరపడ్డారు. ఎవరు? ఈ యాంగిల్స్ అనే ఒక తెగవారు. దానితో మనకు ప్రారంభమైందే ఓల్డ్ ఇంగ్లీష్. After some time, the tribe of Saxons also came to the same island and developed friendship and communication with the tribe of Angles.
కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే ద ట్రైబ్ ఆఫ్ సాగ్జాన్స్ అనే ట్రైబ్ కూడా వచ్చి సేమ్ ఐలాండ్, ఇదే ఐలాండ్లో స్థిరపడడం జరిగింది. సో ఈ రెండు తెగల వాళ్ళు కలిసి ఫ్రెండ్షిప్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా డెవలప్ అయిన లాంగ్వేజ్ ఏంటి? ఆంగ్లో సాగ్జాన్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అయింది. గ్రాడ్యువల్లీ ద బ్రిటిష్ ఐలాండ్ వాజ్ కాల్డ్ ఆంగ్లాలాండ్ అండ్ ఫైనల్లీ ఇట్ బికేమ్ ఇంగ్లాండ్ అండ్ దట్ లాంగ్వేజ్ వాజ్ నేమ్డ్ ఇంగ్లీష్. ఈ యాంగిల్స్ అనేవాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? సౌత్ డెన్మార్క్. ఎక్కడికి వెళ్ళారు? బ్రిటిష్ ఐలాండ్స్కి వెళ్ళారు. ఈ బ్రిటిష్ ఐలాండ్స్లో ఫస్ట్ ఎవరు వచ్చారు? యాంగిల్స్ వచ్చారు. కొంతకాలం తర్వాత ఎవరు వచ్చారు? సాగ్జాన్స్ వచ్చారు. వీరిద్దరు ఫ్రెండ్షిప్ అండ్ కమ్యూనికేషన్ ద్వారా ఆవిర్భవించిన లాంగ్వేజ్ ఏంటి? ఆంగ్లో సాగ్జాన్. ఇప్పుడు ఈ ఆంగ్లో సాగ్జాన్స్ ఎక్కడున్నారు? బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్నారు కదా. సో ఈ ఐలాండ్స్ నెక్స్ట్ ఏమైనాయి అంట? ఆంగ్లాలాండ్గా డెవలప్ అయినాయి. ఈ ఆంగ్లాలాండే ఫైనల్గా ఇంగ్లాండ్గా మార్పు జరిగింది. ఈ ఆంగ్లో సాగ్జాన్స్ మాట్లాడే ఈ భాష ఏ విధంగా మారింది అంటే ఇంగ్లీష్గా మార్పు చెందడం అనేది జరిగిందనమాట. ల్యాండ్ ఎలా మారింది? ఆంగ్లాలాండ్గా మారింది, తర్వాత ఇంగ్లాండ్గా మారింది. వారి భాష ఏ విధంగా మారింది? ఆంగ్లో సాగ్జాన్ అనేది ఇంగ్లీష్గా మార్పు చెందింది. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఐలాండ్ స్పోక్ సెల్టిక్. ఎర్లియర్గా అంటే ముందుగా అక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఆల్రెడీ సెల్టిక్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆంగ్లో సాగ్జన్స్ ఉన్న ప్రాంతంలో. సో వాళ్ళు ఎక్కడున్నారు? ఈ బ్రిటిష్ ఐలాండ్స్లో ఇప్పటికే ఉన్నారు కదా. ఆంగ్లో సాగ్జన్స్ వెళ్ళేటప్పటికే అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే సెల్టిక్. అండ్ దే వర్ డ్రివెన్ నార్త్ టు ఆక్యుపై స్కాట్లాండ్. వాళ్ళు స్కాట్లాండ్కి వెళ్ళిపోయారు. ఇన్ దిస్ పీరియడ్ ఇంగ్లీష్ వాజ్ డెవలప్డ్ ఇంటూ 4 స్పోకెన్ ఫార్మాట్స్. సో ఈ టైం పీరియడ్లో ఇంగ్లీష్ ఏ విధంగా డెవలప్ అయింది అంటే 4 డైలెక్ట్స్గా మార్పు చెందింది. ఎన్ని డైలెక్ట్స్ ఉన్నాయి? 4. నార్త్ ప్లేస్లో అంబ్రియన్ లేదా బ్రెయిన్ అంటారు, ఎలాగైనా పలకచ్చు దాన్ని. మిడ్ ప్లేస్లో మెరికన్, మిడ్లాండ్స్లో మెరికన్, నార్త్లో అంబ్రియన్, సౌత్ ఈస్ట్లో కెంటిష్. సౌత్ ఈస్ట్లో ఏంటి? కెంటిష్. సౌత్ వెస్ట్లో వెస్ట్ సాగ్జాన్ ఎక్కడ? సౌత్ వెస్ట్. డబ్ల్యూఎస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, సౌత్ అండ్ వెస్ట్. అండ్ సౌత్ ఈస్ట్లో వచ్చేటప్పటికి కెంటిష్. నార్త్ ప్లేస్లో అంబ్రెయిన్, మెరికన్ అండ్ మిడ్లాండ్స్లో డెవలప్ అవడం జరిగింది. 4 డైలెక్ట్స్ ఏ ప్రాంతంలో ఎక్కడ అనేది గుర్తుంచుకోండి. అండ్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చేటప్పటికి అసలు ఈ డీటెయిల్స్ అన్నీ మనకు దేని ద్వారా తెలుస్తున్నాయి అంటే బియోవుల్ఫ్ ఈ బుక్ ద్వారా మనకు ఈ డీటెయిల్స్ అన్నీ అందుతున్నాయి అనమాట. బియోవుల్ఫ్ అనేది ఏ టైం పీరియడ్కి సంబంధించింది? ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించిన బుక్ రిటర్న్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ విచ్ ఈజ్ అవైలబుల్ టు అస్ అండ్ కెన్ ప్రొవైడ్ శాంపిల్స్ ఆఫ్ ఓల్డ్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ గురించి మనకి శాంపిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్న బుక్ అనేది బియోవుల్ఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది దేని రిజల్ట్ అంట? నార్మన్ ఇన్వాషన్ ఆర్ అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విలియం ద కాంకరర్, డ్యూక్ ఆఫ్ నార్మండీ. అంటే ఏంటి? మిడిల్ ఇంగ్లీష్ అనేది దేని రిజల్ట్? నార్మన్ ఇన్వాషన్ అంటే దండయాత్ర, ఆర్ ద అటాక్ ఆఫ్ ఫ్రెంచ్ రూలర్స్. ఈ ఫ్రెంచ్ రూలర్స్ యొక్క దండయాత్ర అంటే ఇప్పుడు దండయాత్ర జరిగింది అంటే ఆ ప్రాంతం వారు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడం కానీ ఇక్కడ ఉండిపోతారంటే ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఎవరి లీడర్షిప్లో వచ్చారు? విలియం అనే వ్యక్తి లీడర్షిప్లో వచ్చారు. ఆయన ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ నార్మండీ. అంటే నార్మండీ యొక్క ప్రభువు లేదా రాజు అని చెప్పవచ్చు. డ్యూక్ అంటే సామంతరాజు కానీ ప్రభువు కానీ అని అంటారు. విలియం అంటే ద కాంకరర్ అంటే ఏంటి? అది ఆయన ఒక టైటిల్ లాంటిది. టైటిల్ అంటే ఏంటి? బిరుదు కదా. సో కాంకరర్ అనే బిరుదు కలిగి ఉన్నటువంటి ఈ విలియం యొక్క లీడర్షిప్లో ఈ ఫ్రెంచ్ రూలర్స్ యొక్క అటాక్స్ జరిగినాయి కదా. ఆయన ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ నార్మండీ. దీని ద్వారా డెవలప్ అయ్యిందే మిడిల్ ఇంగ్లీష్ అనమాట. ఈ కాంకరర్ అంటే అర్థం ఏంటంటే విజయుడు లేదా జయం సాధించిన వాడు. ఇట్లా మనం కూడా హిస్టరీలో చదువుతూ ఉంటాం కదా బిరుదులు, అట్లా అనమాట. నార్మన్స్ స్పోక్ ఆంగ్లో నార్మన్ విచ్ వాజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ జర్మనిక్. నార్మన్స్ ఏం మాట్లాడేవాళ్ళు? ఆంగ్లో నార్మన్ మాట్లాడేవాళ్ళు. ఇది కూడా దేని ప్రోడక్ట్ అంట? జర్మనిక్ బ్రాంచ్ ఉంది కదా, దాని నుండే వస్తుంది. ఏ కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాగ్జాన్ అండ్ ఆంగ్లో నార్మన్ గేవ్ బర్త్ టు మిడిల్ ఇంగ్లీష్. అసలు మిడిల్ ఇంగ్లీష్లో ఎలా ఉంది ఇంగ్లీష్ అంటే ఆంగ్లో సాగ్జాన్స్ ఉంది కదా, వాళ్ళు మాట్లాడే భాష ఆంగ్లో నార్మన్, ఇవి రెండు మిక్స్ అయ్యి ఆంగ్లో సాగ్జాన్ ప్లస్ ఆంగ్లో నార్మన్ మిక్స్ అయితే వచ్చింది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చిన ఇంగ్లీషు. ఆంగ్లో సాగ్జాన్స్ అండ్ ఆంగ్లో నార్మన్స్ రెండు కలవడం వలన వచ్చింది మిడిల్ ఇంగ్లీష్ టైం పీరియడ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ అనమాట. అటెంప్ట్స్ టు రైట్ పోయట్రీ వర్ ఆల్సో మేడ్
డ్యూరింగ్ దిస్ పీరియడ్. పోయట్రీ కూడా ఏ కాలంలో వచ్చింది? మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఏంటి? ఫ్రమ్ 1100 AD టు 1500 AD. పోయట్రీ అనేది ఏ టైం పీరియడ్లో? మిడిల్ ఇంగ్లీష్ టైం పీరియడ్లో. జాఫ్రీ చాజర్ ఎవరంట ఈయన అంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ ఆర్ లిటరేచర్. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ ఆర్ లిటరేచర్ ఎవరు? జాఫ్రీ చాజర్ had provided a great contribution for the development of English poetry. ఇంగ్లీష్ పోయట్రీ బాగా డెవలప్ అవ్వడానికి తన వంతు కృషి చేసింది ఎవరు అంటే జాఫ్రీ చాజర్. పోయట్రీ అసలు స్టార్ట్ అయింది ఎప్పుడు? మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో. కాంటర్బరీ టేల్స్ 1387 టు 1400 టైం పీరియడ్లో. ఇది 24 స్టోరీస్ ఉన్నాయి. 17,000 లైన్స్తో చాజర్స్ మ్యాగ్నమ్. ఇవి ఈ రైటింగ్స్ అనమాట మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో. ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ కోర్ట్, లా అండ్ గవర్నెన్స్. కోర్ట్లో లాకి చట్టాలు చేయడానికి, పరిపాలనకు కూడా ఇంగ్లీష్ అనేది ఉపయోగించడం స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ట్రేడ్, టూర్, ట్రావెలింగ్. వ్యాపార రంగంలోనూ మరియు పర్యాటక రంగంలోనూ కూడా ఇంగ్లీష్ అనేది ఈ కాలంలో పరిచయం అయిందనమాట. నెక్స్ట్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 AD నుండి ఈరోజు వరకు ఉన్న కాలాన్ని మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్గా చెప్తాము. మిడిల్ ఇంగ్లీష్ హ్యాడ్ లెడ్ మోడర్న్ ఇంగ్లీష్ త్రూ ద రినేసాన్స్ మూమెంట్. మిడిల్ ఇంగ్లీషే రినేసాన్స్ మూమెంట్ అంటే పునరుజ్జీవం వలన మోడర్న్ ఇంగ్లీష్కి ఆధారమైందనమాట. మిడిల్ ఇంగ్లీష్ హ్యాడ్ లెడ్ టు మోడర్న్ ఇంగ్లీష్ త్రూ ద రినేసాన్స్ మూమెంట్. రినేసాన్స్ మూమెంట్ మోడర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ 1550 టు 1660. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా వినండి. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ వాజ్ వెరీ హై ఆన్ ఇంగ్లీష్ ఇన్ దిస్ పీరియడ్. గ్రీక్ మరియు లాటిన్ భాషల యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ప్రభావం అనేది మోడర్న్ ఇంగ్లీష్ టైం పీరియడ్లోనే బాగా జరగడం జరిగింది. విలియం షేక్స్పియర్, ఈయన పేరు తెలియని వారు ఎవరు ఉండరండి. 1564 టు 1616 ఈ టైం పీరియడ్లో హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ హిజ్ గ్రేట్ లిటరరీ వర్క్స్. ఆయన యొక్క వర్క్స్ అంటే ఏంటి? ఆయన రచనల ద్వారా ఇంగ్లీష్కి ఎంతో కృషి చేయడం జరిగింది. ఎవరు? విలియం షేక్స్పియర్. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్? విలియం షేక్స్పియర్. ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ ఆర్ లిటరేచర్ జాఫ్రీ చాజర్. చాజర్ ఏంటి? ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ ఆర్ లిటరేచర్. అదే కానీ షేక్స్పియర్ అయితే ఏంటి? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యే రెండు పేర్లు ఉన్నాయి, రాబర్ట్ బ్రౌనింగ్ అండ్ రాబర్ట్ కార్డ్రే. రాబర్ట్ బ్రౌనింగ్ ఏంటి? రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ ఎ ఫేమస్ ఇంగ్లీష్ పోయెట్ ఇన్ దిస్ పీరియడ్. ఏ పీరియడ్లో రాబర్ట్ బ్రౌనింగ్ అంటే? మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో. ఆయన ఏంటి అంటే ఒక పోయెట్. మనకి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చిన పోయెట్ ఎవరు? చాజర్. ఆయనే కదా మెయిన్ పోయట్రీని డెవలప్ చేసింది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో. ఆయనే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ అనమాట. రాబర్ట్ బ్రౌనింగ్ ఏమో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్న ఫేమస్ పోయెట్. ద ఫస్ట్ మోనోలింగ్వల్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఏ టేబుల్ ఆల్ఫాబెటికల్ ఈజ్ ఏ డిక్షనరీ విచ్ ఈజ్ మోనోలింగ్వల్. అంటే ఏంటి? మోనో అంటే ఒకటి కదా, ఒక లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఆ డిక్షనరీని ఎవరు తీసుకొచ్చారు? రాబర్ట్ కార్డ్రే. రాబర్ట్ బ్రౌనింగ్ ఏమో పోయెట్, రాబర్ట్ కార్డ్రే ఏమో డిక్షనరీ తీసుకొచ్చారు. ఆ డిక్షనరీ ఎలాంటిది? మోనోలింగ్వల్. దానిలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే 2543 వర్డ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ రెండు డిక్షనరీస్ ఉన్నాయి. రాబర్ట్ కార్డ్రే తీసుకొచ్చినటువంటి టేబుల్ ఆల్ఫాబెటికల్ డిక్షనరీ అండ్ శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ. శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ ఏంటి? 40,500 వర్డ్స్ ఉన్నాయి. అదే టేబుల్ ఆల్ఫాబెటికల్ డిక్షనరీలో 2,543 వర్డ్స్ ఉండడం జరిగింది. శామ్యూల్ జాన్సన్ డిక్షనరీ 43,500 వర్డ్స్ అపియర్డ్ ఇన్ 1755. 1755లో ఉన్న శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ. హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డిక్షనరీస్. మోడర్న్ డిక్షనరీస్కి ఫాదర్ ఎవరు అంటే శామ్యూల్ జాన్సన్. మనకి మొత్తం 3 ఫాదర్స్ వచ్చారు. ఒకటేంటి? శామ్యూల్ జాన్సన్, ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ డిక్షనరీస్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ ఎవరు? విలియం షేక్స్పియర్. అదే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ అయితే జాఫ్రీ చాజర్. ఈ 3 ఫాదర్స్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్లో. ఈ టైం పీరియడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ దిస్ మోడర్న్ ఇంగ్లీష్ టైం పీరియడ్. Also happened in this period. Here are some examples of the oval shift
యాజ్ సీన్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్. మనం మోడర్న్ ఇంగ్లీష్లో జరిగిన ఓవెల్ షిఫ్ట్ ఎలా జరిగిందో చూద్దాం. అంటే ఏం లేదు, ఓవెల్స్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, ఏ విధంగా మారినాయి స్పెల్లింగ్స్లో. హోమ్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్లో అండ్ మిడిల్ ఇంగ్లీష్లో ఈ విధంగా రాస్తే మోడర్న్ ఇంగ్లీష్లో ఈ విధంగా రాయడం జరిగింది. నవ్ వీఆర్ యూజింగ్ లైక్ దిస్. హౌస్ ఈ విధంగా రాసేవాళ్ళం, HAWS హాస్ అని మోడర్న్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ HOUSE. తర్వాత వైఫ్ అనే వర్డ్ ఇక్కడ నుండి ఈ విధంగా ప్రజెంట్ ఇలా వాడడం జరుగుతుంది. బ్రేక్, స్పూను ఇదేమో ఓల్డ్ ఇంగ్లీష్ అండ్ మిడిల్ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉండేవి. మోడర్న్ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ నౌ ప్రజెంట్ వీఆర్ యూజింగ్ లైక్ దిస్ అనమాట. ద ఇన్వెన్షన్ ఆఫ్ ప్రింటింగ్ బై విలియం క్యాక్స్టన్. ప్రింటింగ్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? విలియం క్యాక్స్టన్. లెడ్ టు మాస్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్. అంటే ఏంటి? ఈ ప్రింటింగ్ కనిపెట్టడం ద్వారా ఏం జరిగింది? మాస్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ మొత్తంలో బుక్స్ అనేది ఉత్పత్తి అవ్వడం జరిగింది. సో ఈ ప్రింటింగ్ ద్వారా బుక్స్ అనేవి చాలా వరకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. ప్రింటింగ్ని కనిపెట్టింది ఎవరు? విలియం క్యాక్స్టన్. King James version of the Bible in the form of simple and modern English was developed from Old English for the convenience of common people by the order of King James. కింగ్ జేమ్స్ ఉన్నాడు కదా, ఈ కింగ్ జేమ్స్ ఒక ఆర్డర్ ఇచ్చారనమాట. ఓల్డ్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని సామాన్య ప్రజల యొక్క కన్వీనియన్స్ కోసం మోడర్న్ ఇంగ్లీష్లోనికి మార్చి ఒక బైబిల్ వర్షన్ని తీసుకురమ్మని చెప్పారు. దీన్నే ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్గా ఇప్పటికీ పరిగణిస్తూ ఉంటారు. కింగ్ జేమ్స్ వర్షన్ ఆఫ్ ద బైబిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింపుల్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్. అదే సింపుల్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇదే ఆథరైజ్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్. ఎవరి ఆర్డర్స్ ప్రకారం? కింగ్ జేమ్స్. ఒక రాజు ఉన్నాడు కదా జేమ్స్, ఆ రాజు ప్రకారంగా ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా ఈ బైబిల్ అనేది మనకు అందుబాటులోనికి రావడం జరిగింది. ద 2 వరల్డ్ వార్స్ ఆల్సో లెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్ డెవలప్ అవ్వడానికి మనకు జరిగినటువంటి వరల్డ్ వార్స్ ఉన్నాయి. వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 ఆర్ ఆల్సో కాజెస్ అనమాట. మనకి మోడర్న్ ఇంగ్లీష్ డెవలప్ అవ్వడానికి కారణాల్లో ప్రింటింగ్ ఒకటి అండ్ వరల్డ్ వార్స్ కూడా రీజన్ అనమాట. అండ్ బైబిల్ అనేది కింగ్ జేమ్స్ ఆర్డర్ ప్రకారం సింపుల్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్లో ప్రింట్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేది ఎక్కడ జరిగింది? మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లోనే జరిగింది. మనకి బిట్టిచ్చి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే, రాబర్ట్ బ్రౌనింగ్ ఏ టైం పీరియడ్కి సంబంధించిన పోయెట్? మోడర్న్ ఇంగ్లీష్. జెఫ్రీ చాజర్ ఏ టైం పీరియడ్కి సంబంధించిన పోయెట్? మోడర్న్ ఇంగ్లీషా, మిడిల్ ఇంగ్లీషా, ఓల్డ్ ఇంగ్లీషా? అసలు పోయెట్రీ స్టార్ట్ అయింది మిడిల్ ఇంగ్లీషు. విలియం షేక్స్పియర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డిక్షనరీస్ ఎవరు? శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 43,500 వర్డ్స్ ఉండడం జరిగింది. అండ్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఏం జరిగింది? మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లోనే పోయెట్రీ స్టార్ట్ అయింది. ఏ రెండింటి కలయిక వలన మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది? ఆంగ్లో నార్మన్ అండ్ ఆంగ్లో సాక్సాన్ రెండింటి కలయిక వలన. సో ఒకసారి స్పీడ్గా రివిజన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, ఎక్కడ పుట్టింది అంటే, ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ నుండి రావడం జరిగింది. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఏముంటాయంటే 3000 ఇయర్స్ ఎగో ఉన్నటువంటి భాషలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అనేది లార్జ్ ఫ్యామిలీ. వీటిల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో ఒక మేజర్ బ్రాంచ్ అయినటువంటి జర్మనిక్ బ్రాంచ్ నుండి ఇంగ్లీష్ అనేది పుట్టడం జరిగింది. ఈ బ్రాంచెస్లో బాల్టిక్, సెల్టిక్, స్లావిక్, రోమన్, ఇండో ఇరానియన్ అనే బ్రాంచెస్ ఉన్నాయి. వాటిల్లో సెల్టిక్ అనేది ఆంగ్లో సాక్సాన్స్ యూజ్ చేస్తూ ఉన్న వాటిల్లో స్కర్ట్, షర్ట్ అనే సెల్టిక్ వర్డ్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఈ స్కర్ట్ అంటే ఏంటి? బ్లేజర్, జర్కిన్ అనే మీనింగ్స్ ఉంటుంది. సో ఈ వర్డ్స్ని ఇప్పటికీ మనం యూజ్ చేయడం జరిగింది. హిస్టారికల్గా ఇంగ్లీష్ ఏ విధంగా డెవలప్ అయిందంటే 3 పీరియడ్స్లో డెవలప్ అయింది. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది 500 AD నుండి 1100 AD మధ్య కాలంలో ఉంది. ఓల్డ్ ఇంగ్లీష్లో ఎవరెవరు ఉన్నారు అంటే యాంగిల్స్, సాక్సాన్స్ ఉన్నారు. ఈ యాంగిల్స్, సాక్సాన్స్ ఎక్కడికి వెళ్ళారు? బ్రిటన్ ఐలాండ్స్కి వెళ్ళారు. బ్రిటన్ ఐలాండ్స్లో ఏం జరిగింది? బ్రిటిష్ ఐలాండ్స్లో వాళ్ళిద్దరూ కలిసిపోయి కొత్త భాష అనేది ఏర్పడింది. అదే ఆంగ్లో సాక్సాన్. ఈ బ్రిటిష్ ఐలాండ్స్ తర్వాత ఏమైంది? ఆంగ్లాల్యాండ్గా మారింది. తర్వాతే ఇంగ్లాండ్గా మార్పు జరిగింది. సో ఈ భాష ఏమైంది? తర్వాత ఇంగ్లీష్గా మారిపోయింది. తర్వాత ఈ టైం పీరియడ్లోనే 4 డైలెక్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. నార్త్లో అంబ్రియన్, మిడిల్లో మెరికన్, వెస్ట్ సాక్సాన్ ఏమో సౌత్ వెస్ట్లో, కెంటిష్ ఏమో సౌత్ ఈస్ట్లోనూ డెవలప్ అవ్వడం జరిగింది. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి బుక్ ఏంటి? బియోవుల్ఫ్. ఇదే మనకు ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించినటువంటి ఆధారం అనమాట. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ మెయిన్గా దేనివల్ల ఆవిర్భవించింది? ఫ్రెంచ్ రూలర్స్ యొక్క అటాక్ వల్ల. ఎవరి అండర్లో జరిగినాయి ఇవి అంటే విలియం ఎవరు అంటే డ్యూక్ ఆఫ్ నార్మండీ. ఆంగ్లో నార్మన్స్, ఆంగ్లో సాక్సన్స్ ఇవి రెండు కలిపి ఏర్పడిందే ఏంటి? మిడిల్ ఇంగ్లీష్ టైం పీరియడ్లో ఉన్నటువంటి ఇంగ్లీషు. ఈ పోయట్రీ అనేది ఏ టైం పీరియడ్కి సంబంధించింది? మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించింది. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి పోయట్రీ ఎవరు? జెఫ్రీ చాజర్.
హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ ఆర్ లిటరేచర్. మోడర్న్ ఇంగ్లీష్ టైం పీరియడ్ ఎప్పటి నుండి 1500 AD నుండి ఈ రోజు వరకు ఉన్నదంతా మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ నుండి రినేసాన్స్ మూవ్మెంట్ ద్వారా 1550 నుండి 1660 మధ్యలో ఇది డెవలప్ అవ్వడం జరిగింది. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఎక్కువగా ఏ భాషల ప్రభావితం ద్వారా ఇంగ్లీష్ అనేది డెవలప్ అయింది అంటే గ్రీక్ అండ్ లాటిన్. ఈ టైం పీరియడ్లో ఉన్నటువంటి గొప్ప రచయిత ఎవరు? విలియం షేక్స్పియర్. ఆయన రచనల ద్వారా ఇంగ్లీష్ని చాలా డెవలప్ చేయడం వలన ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్గా చెప్పడం జరిగింది. రాబర్ట్ బ్రౌనింగ్ అనే ఆయన ఏ టైం పీరియడ్లో ఉన్న పోయెట్ అంటే ఏ టైం పీరియడ్? ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి రాబర్ట్ బ్రౌనింగ్ గ్రేట్ పోయెట్ అనమాట, ఫేమస్ పోయెట్. అండ్ నెక్స్ట్ ఈ టైం పీరియడ్లో 2 మనకు డిక్షనరీస్ కనిపిస్తూ ఉంటాయి. వన్ రాబర్ట్ కార్డ్రే ఏ డిక్షనరీ? టేబుల్ ఆల్ఫాబెటికల్. అండ్ నెక్స్ట్ శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ. శామ్యూల్ జాన్సన్స్ ఏమో ఫాదర్ ఆఫ్ మోడర్న్ డిక్షనరీస్. రాబర్ట్ కార్డ్రే తీసుకొచ్చిన డిక్షనరీలో 2543 వర్డ్స్ ఉన్నాయి, అది మోనోలింగ్వల్ డిక్షనరీ. శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ ఏ ఇయర్? 1755 నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు గ్రేట్ చేంజ్ ఎక్కడ జరిగింది మోడర్న్ ఇంగ్లీష్లో అంటే ఏం జరిగింది అంటే ద గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అనేది గ్రేట్ చేంజ్గా చెప్పడం జరుగుతుంది. సో ఓవెల్స్ అనేవి ఈ విధంగా మారినాయి అనమాట. అండ్ ప్రింటింగ్ కూడా ఈ టైంలో కనిపెట్టడం ద్వారా, ప్రింటింగ్ ఎవరు కనిపెట్టారు? విలియం కాక్స్టన్ ప్రింటింగ్ కనిపెట్టడం ద్వారా మాస్ ప్రొడక్షన్, ఎక్కువ మొత్తంలో పుస్తకాల ప్రింటింగ్ అనేది జరిగింది. అండ్ కింగ్ జేమ్స్ కూడా బైబుల్ని కామన్ పీపుల్కి అర్థం కావడం కోసం అర్థమయ్యే సింపుల్ అండ్ మోడర్న్ లాంగ్వేజ్లోకి మార్పించడం ద్వారా అందరికీ ఇంకా సులభతరంగా అర్థమవుతుంది. 2 వరల్డ్ వార్స్ కూడా ఇంగ్లీష్ అనేది డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అర్థమవుతున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంగ్లీష్ మెథడాలజీ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కమిషన్స్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ డెవలప్ అవ్వడం కోసం కమిటీలు, కమిషన్స్ ఏం వేశారు, ఎప్పుడు వేశారు, దేని ద్వారా ఎటువంటి చేంజ్ వచ్చింది అనే వాటిని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. అప్పుడు మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అప్లోడ్ చేయగానే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.